కరీంనగర్ జిల్లాలో బావులను నమ్ముకొని వరి నార్లు పోసుకున్న రైతులకు నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు కురుస్తున్న తేలికపాటి వానలతో నేల తడవడమే తప్ప చుక్క నీరు భూమిలోకి ఇంకడం లేదు. దీంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. వరి నాట్లకు ఇంకా ఆలస్యమైతే కష్టమని భావించిన కొందరు రైతులు బావుల్లో పూడిక తీయించి నీటి ఊట కోసం ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 160 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం మాత్రమే కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే దాదాపు 60 మిల్లీమీటర్ల తక్కువ. కరీంనగర్ జిల్లాలో సాధారణంగా జూన్ జూలైలో 220 మిల్లీమీటర్ల వర్షం పడాలి. ఈసారి జిల్లాలోని 16 మండలాల్లో 10 ప్రాంతాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి, వంకలు పొడిబారాయి, భూమి లోతుల్లో నీరు కనుమరుగైంది. మంచి వర్షాలు పడకపోతాయా అని ఇంతకాలం ఎదురుచూసిన రైతులకు చిన్నపాటి వర్షాలే పలకరిస్తుండటంతో తమ బావుల్లో పూడిక తీయించుకునేందుకు సిద్ధమయ్యారు. వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయాలంటే సమృద్ధిగా నీరు కావాలి. బావుల్లోని నీటిని కరెంటు మోటార్లతో తోడేస్తే కనీసం గంట సేపు కూడా నీరు సరిపోవడం లేదు. బావుల్లో ఊట మరింత రావాలంటే అందులో ఉన్న పూడిక మట్టి తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం క్రేన్లు పెట్టించి మట్టి తీయిస్తున్నారు. అయినా ఊట రాకపోతే సైడ్ బోర్లు వేయిస్తున్నారు. ఆకాశం నుంచి మంచి వర్షాలు పడితే చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు ఉబికి వచ్చేవి. కానీ ఇప్పుడిప్పుడే మంచి వానలు కొడతాయన్న ఆశ లేని రైతులు భూమిలో నీటిని వెతుకుతున్నారు. బావిలో పూడిక తీతకు గజానికి 300 నుంచి 350 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో వ్యవసాయ బావిలో పూడిక తీయించాలంటే కనీసం 10,000 నుంచి 20,000 రూపాయల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. రాజ్యాలేలే రాజులు కూడా మమ్మల్ని ఎంత మోసం చేస్తారో ప్రకృతి కూడా మమ్మల్ని పగబడుతుంది. అటు వాళ్ళు పగబడతారు, ప్రకృతి కూడా పగబడుతుంది. మాకు కనీసం ఒక 2 పెద్ద వర్షాలు కొడితే మంచిగుండు. మంచిగా కుంటలు రెండు, బాయిలు రెండు, మంచిగా బాయిలో ఊటచ్చు. పోసిన నారు ముదిరిపోతుంది. కూడా దగ్గర పడ్డాయి. ఈ ఒక కార్తీక వర్షం పడకుంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఖాళీగానే ఉన్నాయి. దాదాపు ఒక 20 ఎకరం ఉన్నది. ఇక్కడ ఈ మొత్తం ఖాళీ ఉన్నది. ఈ 10 రోజుల వర్షం పడుతున్నా నాటేత్తం, లేకుంటే లేదు. కొంతమంది రైతులు 100 అడుగుల లోతులో బోరు వేసినా నీటి ఊట లేదు. ఒక్క చినుకైనా పడకపోవడం, భూమి పచ్చగా మారకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈసారి 2,76,500 ఎకరాల వరి, 48,000 పత్తి, 4,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు వరి 40,150 ఎకరాలు, పత్తి 35,361, మొక్కజొన్న 1,682 ఎకరాల్లో మాత్రమే సాగైందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఏం చేయాలన్నా మాకు అర్థమైతే లేదు. బావి కూడా తాగుతాను, మళ్ళీ నీళ్ళు అత్తలేవు. ఎంత తాగినా నీళ్ళు అత్తలేవు. 15 రోజులు దిగింది, ఓ గంటన్నర వస్తుంది. బావి ఇప్పటికీ తాగుకుంటూనే ఉంటాను. అట్లన్నా కొంచెం నీళ్ళు వెళ్తాయంటే వెళ్తలేవు. వర్షాలు అయితే వారు జాడలేదు, పత్తలేదు. ఇక ఏం చేయాలన్నా మాకు అర్థమైతే లేదు. నార్లు అయితే ముదిరిపోయినాయి. వర్షాలు పడక మేము పొలం దున్నుకున్నాము. 20 రోజులు అవుతుంది. నారు ముదిరిపోతుంది, నాటేయలే. బావి తాగుతున్నాం, బావిలో నీళ్ళు లేవు. పత్తి పెట్టినాం, పత్తి నీళ్ళు లేవు. మొక్కజొన్న ఎండుతుంది. పడతాయని వర్షంకు ఎదురు చూస్తున్నాం. లోయర్ మానేరు డ్యాంలో ప్రస్తుతం కేవలం 6.06 టీఎంసీల నీరుండగా మిడ్ మానేరులో ఇంతకంటే కొంచెం ఎక్కువ నీరుంది. ఈ నీటిని ప్రస్తుతం పంటలకు వదిలే పరిస్థితులు లేకుండా పోయాయి. శ్రీరామ్ సాగర్ నుంచి కూడా కాలువల ద్వారా నీటిని విడుదల చేసేంతగా నీరు లేకపోవడంతో కరీంనగర్ జిల్లాకు వచ్చే కాకతీయ కాలువ, వరద కాలువలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. నిజానికి వరద కాలువలో నీరు నిలిపి ఉంచితే సమీప బావులు, బోర్లు నీటితో రీఛార్జ్ అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఓవరాల్ గా నిన్న మొన్నటి నుంచి ఓ మోస్తరు వానలు మొదలైనా ఇవి అరగంటకు మించి ఎక్కడా కురియడం లేదు. ఇవి భారీ వర్షాల రూపం తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. లేదంటే ఇప్పుడు అక్కడక్కడ కనిపించే పూడిక తీత క్రేన్ల మోత జిల్లా అంతటా వినిపించే అవకాశాలున్నాయంటున్నారు రైతులు.